నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు జ్యోతిష్యాలయం. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషము పరిష్కరించబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకె బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా? అంజనం వేసి చూపబడును. గురూజీ ఫోన్ నంబర్ 8185066725. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. మిథున రాశి జాతకులు జూలై మాసంలో 4వ తేదీ అనగా శుక్రవారం తిథి. ఈ రోజున ఈ రాశి జాతకుల జీవితంలో ఒక బంధం విషయంలో మీకు జరిగేది ఇది. ఏం జరగబోతుంది? ఒక బంధం విషయంలో యథాది మార్పులు కలగబోతున్నాయి. ఈ రోజున మీ యొక్క పరిస్థితి ఏ విధంగా మారబోతుంది? తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. ముందుగా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మేము ఏం చెప్తున్నాము, వాస్తవిక పరిస్థితుల్లో నిజంగా ఇలా జరుగుతుందా లేదా అనేది మీకే ఒక పూర్తి అవగాహన వస్తుంది. ఈ రోజున గోచార రీత్యా గ్రహాల్లో జరిగిన మార్పుల వలన ఇలా జరగబోతుందంటూ అనుభవజ్ఞులైన మా జ్యోతిష్కులు లెక్కలు వేసి మరీ చెబుతున్నారు. ఆలకించండి, వీడియో పూర్తిగా చూడండి. ఆలస్యం లేకుండా మనం వీడియోలోకి అయితే వచ్చేద్దాము. మిథున రాశి జాతకులు, ఈ రోజుతో మీ బంధం విషయంలో జరిగేది ఇదే. అశ్రద్ధ చేయకుండా వినండి. ఈ రాశి జాతక ఫలితాల గురించి ఈ రోజున మనం తెలుసుకోబోతున్నాం. వీరి యొక్క జాతక రీత్యా ఈ రోజున ఇలా జరగక మానదంటూ పండితులు సైతం నొక్కి వక్కాణిస్తున్న అంశం ఈ రోజున మీరు తెలుసుకోబోతున్నారు. మీరు చాలా వరకు ఇబ్బందులు పడుతూ ఉంటారు. కష్టాలు ఎక్కువ పడుతూ ఉంటారు. కష్టం నుండే పైకి వస్తారు. ఇంత ఇబ్బందుల్లో కష్టాల్లో కూడా తప్పక సరళమైన మార్గాన్ని వెతుక్కుంటూ బయటకు వచ్చే ప్రయత్నం చేస్తారు. కృంగిపోవడం, ఆత్మవిశ్వాసాన్ని సడలనివ్వడం అస్సలు ఉండదు. వీరిని చూస్తే మనకే విచిత్రంగా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఏమిటి వీరు ఇంత మంచివారా అని కొంతమంది వీరిని చూసి జాలిపడితే, ఇంకొంతమంది శత్రుత్వాన్ని పెంచుకుంటారు. వీరికి తెలియకుండానే ఎదుటి వారికి కష్టం కలుగుతుంది వీరి మంచితనంతో. వీరి మంచితనంతోనే శత్రువులు కోకొల్లలు వీరి జీవితంలో నాటకమాడుతున్నారంటే నమ్మగలరా? వీరితో మంచిగా ఉంటూ ఎంతో నటన ప్రదర్శిస్తున్నారు. కాపు కాచుకు కూర్చున్నారు. తోడేళ్లలాగా ఉంటుంది వారి తీరు. కాని వీరు గమనించుకోలేకపోతున్నారు. ఎప్పుడు వీరు మనోధైర్యంతోనే ఉంటారు. వీరితో పాటు కుటుంబానికి కూడా ధైర్యం చెప్తుంటారు. వారిని కూడా చాలా చక్కగా బాధ్యతగా చూసుకుంటారు. ఈ రోజుల్లో ఇటువంటి వారు అస్సలు ఉండరు అన్నట్లుగా మనసుకి అనిపిస్తుంది. ఈ రోజు మీ దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కరిని సంతోష పెట్టాలనుకుంటారు. ప్రతిఫలంగా మీ చర్య మీకు అదృష్టమనే వరద పారబోతూ ఉంది. సంఘంలో గౌరవం, పేరు, ప్రఖ్యాతలు, కీర్తి ప్రతిష్టలు పెరగబోతున్నాయి. ఎవ్వరికీ ఈ రోజు డబ్బు అప్పుగా ఇవ్వద్దు. దాన్ని శాశ్వతంగా కోల్పోయే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఎటువంటి సమస్యలు ఉండకుండా జాగ్రత్తలు వహించండి. ఈ రాశి జాతకులు తమ గురించి, తమ ఆరోగ్యం గురించి కాస్తంత సమయం కేటాయించడం గురించి తమకు అస్సలు ఆలోచించరు. అది కుటుంబానికైనా, స్నేహితులకైనా, కొత్తగా పరిచయమైన వారు అయినా ఆపద వచ్చిందంటే ఒక అడుగు ముందుకేసి వెళ్తారు. కానీ వీరి గురించి వీరు అస్సలు పట్టించుకోరు, ఆలోచించుకోరు. ముఖ్యంగా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వరు. ఈ రోజున అందులకే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ముట్టడిస్తున్నాయి. పట్టించుకోకపోతే అవి పెరిగి పెద్దవవుతాయి. ఈ సాధారణ జీవితానికి అడ్డంకిగా ఏర్పడతాయి. మంచి ఆరోగ్యమే ఆనందానికి మూల కారణమంటూ ఈ రోజున గ్రహించే ప్రయత్నం చేయండి. హానికరమైన అలవాట్లు ఇంకా కొనసాగిస్తే మీరు ఇంకా దేన్ని ఆస్వాదించలేరు. మీతో పాటు కుటుంబం బాధపడాల్సి వస్తుంది. మీరంటే మీ ఒక్కరే కాదు కదండి, మీతో పాటు మీ కుటుంబం. మీకు ఏదైనా జరిగితే మీ కుటుంబం మూల్యం చెల్లిస్తుంది. వారి యొక్క బాధ వర్ణనాతీతమైపోతుంది. కావున గ్రహించండి, ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఈ మార్పులు స్వీకరించడానికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది.
మెరుగైన ఆరోగ్యకరమైన జీవన శైలి నడిపించడానికి ఈ రోజు సహాయపడుతుంది. ఆరోగ్య వ్యసనాలు వదులుకుంటామంటూ ఈ రోజున ప్రతిజ్ఞ చేసుకోండి. మీ మార్గము, జీవిత భాగస్వామి మార్గము మధ్య ఎంచుకోవడం మీకు పరీక్ష పరిస్థితి కావచ్చు. భాగస్వామి ఏది చెప్పినా మీకోసమే అని గుర్తుంచుకోండి. మీ యొక్క జీవితంలో వారి యొక్క పాత్ర ప్రధాన భూమిక అని గుర్తుంచుకోండి. వారిని తిరిగి ఏ రోజు ఏ విషయంలో కూడా ప్రశ్నించొద్దు. మీ భాగస్వామి కురిపించిన ప్రేమను తిరిగి ఇవ్వడానికి ప్రయత్నించండి. ఒకరి మధ్య ఒకరికి ఉన్న ఎడబాటు తొలగించే ప్రయత్నం చేయండి. చిన్న చిన్న అపార్థాలకు గంతలు కట్టేసే ప్రయత్నం చేయండి. ఉమ్మడి ప్రయత్నాలతో జీవితంలో పైకి వచ్చే మార్గాలు అన్వేషించండి. వారి సలహా సూచనలకు కూడా ఈ రోజున తగిన ప్రాధాన్యత ఇవ్వండి. వారి రీత్యా ఈ రోజున మీకు ఆకస్మిక ధన లబ్ధి కూడా చేకూరబోతుంది. ఒక కీలక సమస్యకు పరిష్కార మార్గమైతే మీ యొక్క బంధం రీత్యా ఈ రోజున మీకు తెలియరాబోతూ ఉంది. ఏదైనా పెద్ద పెట్టుబడి లేదా కొనుగోలుకు ఈ రోజు తగినది కాదు. డబ్బు విషయాల్లో పూర్తిగా తెలియని వారిని నమ్మొద్దు. ఎందుకంటే మీరు గణనీయమైన నష్టాన్ని చవిచూసే అవకాశం ఉంది. సరైన సమయంలో తగినంత వివేకంతో వ్యవహరించడం వల్ల ఆర్థిక పరిస్థితులు సులభంగా కాపాడుకోవచ్చు. ప్రయాణానికి ప్లాన్ చేయొద్దు లేదా డబ్బు చెల్లించొద్దు. మీరు నవ్వించే బంధువుల సహవాసం వల్ల టెన్షన్లు తగ్గిపోతాయి. ఎంతో అవసరమైన రిలీఫ్ అయితే ఈ రోజు వస్తుంది. మీ యొక్క బంధువుల విషయంలో ఈ రోజున సరదా ముచ్చట్లు లేదా నూతన శుభ కార్యక్రమానికి ఈ రోజున హాజరయ్యే అవకాశం ఉంది. ఇంతకు ముందు శత్రువులుగా ఉన్న బంధువులు కూడా ఇప్పుడు మిత్రులుగా మారే అవకాశం కనిపిస్తుంది. భవిష్యత్తు అవసరాల కోసం పెట్టిన పెట్టుబడుల వల్ల ఈ రోజున అంటే గత పెట్టుబడుల వల్ల మంచి ఫలితాలొస్తాయి. పిల్లలకు చదువు పట్ల శ్రద్ధ లేనందువల్ల ఈ రోజున కాస్తంత నిరాశకు కారణమవుతుంది. ఈ రోజున బంధాల విషయంలో మాత్రం మీరు ఒక అడుగు ముందుకు వేసి నిలబెట్టుకునే ప్రయత్నం తప్పక చేస్తారు. మిమ్మల్ని ఆనందంగా ఉంచేందుకు మాత్రం మీ భాగస్వామి ఈ రోజు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు, సక్సెస్ అవుతారు. ఈ రోజున మొత్తంగా సమయం సానుకూలంగానే అనిపిస్తుంది. అననుకూల ఫలితాలు అనుకూలంగా మార్చుకోవడం కోసం ఖచ్చితంగా మిథున రాశి జాతకులు నిత్యం శివారాధన చేసుకోవడం, శివనామస్మరణ చేసుకోవడం, ఉన్నంతలో స్తోమతకు తగ్గట్లు పేదవారికి ఏదేని రూపంలో దానం చేయడం, మీ మనసు నిర్మలంగా ప్రశాంతంగా ఉంచుకోవడం, ఎవ్వరికి ఏ కీడు కలగచేసే ఆలోచనలు మదిలోకి రానివ్వద్దు. కోపాన్ని ఆవేశాన్ని పక్కన పెట్టండి. నిగ్రహంగా ఉండండి. అంతా మంచి జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.